ఎన్కౌంటర్ తుపాకీ మోతల నడుమ అబూజ్మడు అడవిలోనికి చేరుకున్న మన పీటీవీ స్పెషల్ రిపోర్టరు లలితారెడ్డి. అసలు ఆదివాసుల జీవన విధానం ఎలా ఉంది, అసలు అక్కడ ఏం జరుగుతుందో గ్రౌండ్ రిపోర్టు మన ముందు ఉంచనుంది. హాయ్ సంపతన్న, నేను ఛత్తీస్గఢ్ సేఫ్గా రావడం జరిగింది. బిజాపూర్ జిల్లాలో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ ఆదివాసులు ఒడ్లు దంచుతున్నారు. అది ఎట్లా దంచుతున్నారో మీకు చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ హోల్స్ ఏందని అనుకోవచ్చు. ఇది మట్టి లోపల మొద్దు ఉంటుంది. ఇగో ఇలాంటి మొద్దు పెట్టి ఆ మొద్దుకి హోల్స్ పెట్టి ఇలా మట్టితో పూసి ఒడ్లు దంచుతారు. చూడండి ఒడ్లు ఎట్లా దంచుతున్నారో ఆదివాసులు. ఇంట్లోనే అంటే వీళ్ళకు మిల్లులు ఉండవు, మన దగ్గర మిల్లులు ఉంటాయి. ఒడ్లు మిల్లు పంపిస్తే ఒడ్లు బియ్యంగా మార్చి పంపుతారు. ఇక్కడ మిల్లులు ఉండవు అన్నట్టు. వీళ్ళు ఇట్లనే జల్లెడ పట్టుకుంటూ పొట్టు అంతా సపరేట్ చేసుకుంటూ వాళ్ళు బియ్యం ఇట్లా దంచుతుంటారు. ఇందాక చూపించాను కదా, ఆ ఓల్లో వేసి ఆ ఒడ్లు దంచుతారని చెప్పాను కదా, ఆ ఒడ్లని ఇలా బియ్యంగా చేస్తారు. ఇక చూడవచ్చు మీరు ఇక్కడ. మనం ఎలా బియ్యంలో రాళ్ళు అవి వస్తే ఎలా చెరుక్కుంటామో, వీళ్ళు కూడా అందులో పొట్టు ఏమన్నా రాళ్ళు అవి ఇవి మట్టి పిల్లలు ఏమైనా ఉంటే వాటిని నూకల రూపంలో మనం ఎట్లా తీస్తామో వీళ్ళు కూడా అలాగే చెరుగు తీసి శుభ్రపరచుకుంటున్నారు. చూడండి ఇక్కడ.